రిటర్న్. అయితే జనరల్‌గా ఎలాంటి మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు దీని ద్వారా? మీరు ఈ మధ్య చూస్తారు మీరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ రాంగ్ క్లెయిమ్ చేశారు. కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కొన్ని ఎంప్లాయీస్ కూడా రాంగ్ క్లెయిమ్ చేశారు. ఇన్సూరెన్స్‌లు కానీ హెల్త్ ఇన్సూరెన్స్‌ని కానీ హౌస్ రెంటల్ అనేది రాంగ్ క్లెయిమ్ చేశారు అని చెప్పన్నారు. నోటీసులు రాగానే చాలామంది ఏం చేశారంటే మీరు తప్పుదిద్దుకోవడానికి ఈ ఐటీఆర్ అప్డేట్ చూసి దాని ప్రకారం అవన్నీ రాంగ్ క్లెయిమ్ విత్డ్రా చేసుకొని మళ్ళీ ట్యాక్స్ కట్టేసి దాన్ని అప్డేట్ రిటర్న్ ఫైల్ చేశారనమాట. అంటే బై మిస్టేక్ ఎవరైనా బై మిస్టేక్ తప్పు చేయడం కానీ తప్పు అన్వయించుకోవడం కానీ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ కానీ రాంగ్ క్లెయిమ్ కానీ చేసినప్పుడు అలాంటి వాళ్ళు తప్పుదిద్దుకునే అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్ రిటర్న్ వల్ల. ఓకే. అయితే ఇది విత్డ్రాల్స్ కానీ లేదా రిఫండ్స్ మరి రీఫండ్స్ రావాల్సినటువంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటారండి? లేదు, రిఫండ్ రావాల్సిన వాళ్ళు ఇంతకుముందు ఫైల్ చేయలేదు, వాళ్ళకి రీఫండ్ రావాలి. అలాంటి వాళ్ళకు ఈ ఐటీఆర్ అప్డేట్ చేయడం వల్ల అవకాశం లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చీఫ్ కమిషనర్కి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను ఇట్లా రిఫండ్ వచ్చేది నేను ఫైల్ చేయలేదు, నేను ఇప్పుడు ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను, నా ఆలస్యాన్ని మన్నించండి అంటే కండోనేషన్ డిలే అని ఫైల్ చేస్తే చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సెంట్రల్ బోర్డు డైరెక్ట్ ట్యాక్స్ కానీ అంతా ఆన్లైన్లో అప్లికేషన్ ఇది చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇచ్చినప్పుడు మనము ఆ అప్రూవల్ రిఫరెన్స్తో మనము రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ పొందొచ్చు. కానీ రిఫండ్ ఫైల్ చేయడానికి అప్డేట్ రిటర్న్ ద్వారా రిఫండ్ పొందడానికి అవకాశం లేదు. ఇలా రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏదైనా పెనాల్టీ పే చేయాల్సి ఉంటుందా అండి? అప్డేట్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు పెనాల్టీ ఏం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా 1 year లోపల అయితే 25% ఎక్స్ట్రా. ఇంతకుముందు 10,000 ఉంటే 12,500 కట్టాలి, అంటే 2,000 ఎక్స్ట్రా. అదే 2 years అయిందనుకోండి 10,000 + 5,000 అంటే 50% ఎక్సెస్. 3 years అయిందనుకోండి 10,000 × 10,000 + 6,000 60% ఎక్సెస్. అదే 4th year అనుకోండి 10,000 + 7,000 17,000 కట్టాలి, విత్ ఇంట్రెస్ట్తో కట్టాలి. పెనాల్టీ ఏమి ఉండదు. ఎలాంటి ప్రొసీడింగ్స్ కూడా డిపార్ట్మెంట్ తీసుకోదు. మన ఏదైతే రాంగ్ ఫైల్ని సరిదిద్దుకునే అవకాశం కల్పించాలని డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేసి ఆర్డర్ పాస్ చేస్తుంది. అలానే ఈ ఐటీఆర్ యూని యూజ్ చేసుకోవడానికి అంటే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది వీళ్ళకి లేదు అనే క్రైటీరియా ఏమన్నా ఉందంటారా? చెప్పాను కదా ఇంతకుముందు, ఇండివిజువల్స్ హెచ్ఎఫ్స్కి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంది. మిగతా వాళ్ళు ఆడిట్ కేసెస్ కానీ రేడ్ అయిన కేసులు ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళకి కానీ మళ్ళీ కొన్ని ఈ కేసులు ఉంటాయి మనకు బినామీ ప్రాపర్టీస్ కానీ లేకపోతే బ్లాక్ మనీ యాక్ట్ అంటారు, ఇలాంటి కేసులు ఎవరు ఉంటాయి అలాంటి వాళ్ళకు మళ్ళీ ప్రొసీడింగ్స్ ఉంటాయి కొన్ని కరప్షన్ కేసెస్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అలాంటి ప్రొసీడింగ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం లేదు. అలాంటి అవకాశం లేదు. దానివల్ల ఫైల్ చేసినా కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రీసెంట్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చూసాము, ట్యాక్స్ కట్టినంత మాత్రాన చట్ట వ్యతిరేక చర్య చట్టబద్ధం కాదు. కాబట్టి ట్యాక్స్ కట్టడం వేరు, చట్టబద్ధం వేరు. ట్యాక్స్ కట్టినంత మాత్రాన చట్టబద్ధత రాదు అని సుప్రీంకోర్టు ఈ మధ్య క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలానే